అంటే రెండంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడా పోలీసుని ఆవిడ హోంమంత్రి గారు మాట్లాడారు. 1100 మంది పోలీసుని వాడాం, డిప్లాయ్ చేశాం. హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటాం పులివెందుల ఎమ్మెల్యే అని. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులు నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారా, పురంధేశ్వరి గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది. మరి పులివెందుల ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చుగా మీరు అందరూ. అతని గురించి రోజు ఎందుకు భజన? మీకు రోజు భజన కార్యక్రమమే కదా అందరూ కలిసి, ఎందుకు? ఇవాళ సంస్కారం గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతివాళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం, పదవిలోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు ప్రతివాళ్ళు. అహంకారంతో మాట్లాడటం, పదవిలో ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా. ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ అహంకారపు మాటలు? చెప్తారు ప్రజలు కంగారు ఉంది పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, ఏం కంగారు లేదు. ఇక హోంమంత్రి గారు అట్లాగే బట్టలు ఊడదీస్తా అన్నారు పోలీసులు అని చెప్పన్నారు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకులా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజారున పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు. మీకు విషయం చెప్పనా? పులివెందుల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది 1+1 సెక్యూరిటీ. లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టే 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు,
అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్నీ పెట్టుకుంటే అవును డ్రోన్ పెట్టాము, అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి. డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము. అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది అది కూడా లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ ఎయిర్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ హెలికాప్టర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? అది వైఫల్యం కాదా? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకొని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా. చర్యలేంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నామండి, అంతమంది వచ్చిన విఐపి ఒక్క చెయ్యి ఒకటి పడలే విఐపి మీద. అక్కడెక్కడ ఎటువంటి గొడవలు జరగల. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చినా ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్గా విఐపిని కర్ణాటక బెంగళూరు వాళ్ళ ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి. ఏం ఆంక్షలు లేవండి, మేము ఎందుకు ఆంక్షలు పెడతాం? ప్రజాస్వామ్యం ఇది. ఏ వంకాయలేనో డొంకపట్టి గేడ్చాడట, అలా ఉంటుంది.